బ్రెస్ట్ ఫీడింగ్‌ని చాలాసార్లు మనం న్యాచురల్ ప్రాసెస్ లాగా కన్సిడర్ చేస్తాము. కాకపోతే సమ్‌టైమ్స్ ఇట్ మైట్ నాట్ బి వెరీ సింపుల్ ఆర్ వెరీ ఈజీ. లైక్ ఎనీ న్యూ స్కిల్ న్యూ మదర్‌కి ఆర్ బేబీకి టేక్స్ సమ్ టైమ్ టు గెట్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్. సో ఏమవుతదంటే బ్రెస్ట్ మిల్క్ ఇనిషియేట్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అలా స్టార్ట్ చేసినప్పుడు మైల్డ్ టెండర్‌నెస్ లాగా అనిపించొచ్చు. బట్ విత్ టైమ్ దట్ విల్ ఆల్సో గెట్ సెటిల్డ్. బట్ అలా కాకుండా ఒకవేళ నిప్పుల దగ్గర క్రాక్స్ లాగా అనిపించినా ఆర్ అక్కడ ఏదైనా బ్లీడింగ్ బ్లడ్ లాగా కనిపించినా కానీ దోస్ ఆర్ సమ్ కన్సర్న్స్ దట్ వీఆర్ వరీడ్. సో ప్రాక్టీస్లో మనం జనరల్గా చూసేది ఏంటంటే బేబీ సరిగ్గా ల్యాచ్ చేయలేకపోవడం ఆర్ డక్స్ అంటే మన నిప్పుల దగ్గర ఇఫ్ యూ లుక్ ఎట్ ద నిప్పుల్ కొన్ని స్పాట్స్లో మాత్రమే మిల్క్ ఎక్స్ప్రెస్ అవ్వడము బ్లాక్ డక్స్ అంటాము. ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎంగాజ్మెంట్ అంటే లోపల లైక్ మిల్క్ ఉండిపోయి గూడు కట్టే ఛాన్సెస్ కానీ అలా గూడు కట్టినవి అన్ట్రీటెడ్గా అంటే ఇన్కంప్లీట్ ఎంప్టింగ్ వల్ల ఎఫిషియెంట్గా చేయకపోవడం వల్ల మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ రావటము, ఒక్కోసారి సివియర్ ఇన్ఫెక్షన్ లోపల పస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ విన్నప్పుడు కొంచెం వరీసమ్ లాగా అనిపిస్తుంది. కాకపోతే వెన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఎర్లీ and it is picked up, so things would be much more simpler than what it would have. So whenever feeding is becoming stressful, difficult or painful, seek medical attention as early as possible. Thank you.